తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీద్ కూల్చివేసినట్లే బెంగాల్లోని బాబ్రీ మసీద్ను కూడా కూల్చివేయడం జరుగుతుందన్నారు. బెంగాల్లోని రామ భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాజాసింగ్. బెంగాల్లో ముర్షిదాబాద్ ఆ ప్రాంతంలో హుమాయూ ఒక వ్యక్తి ఉన్నాడు, టీఎంసీ లీడర్ అయిన. బాబరీ పేరు పైన ఒక మస్జిద్ నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతా అని ఇవాళ భూమి పూజ చేయనికి ఆయన ప్లాన్ చేసిండు. నేను మన రామ భక్తులకి చెప్పేది ఒక్కటే, బాబరీ మస్జిద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసిమెలిసి బాబ్రీ మస్జిద్ని ధ్వంసం చేసినారు కదా, అదే విధంగా బంగాల్లో ఒకవేళ బాబరీ మస్జిద్ ఈయన పూర్తిగా 3 years లో కడతా అంటున్నాను. ఒకవేళ 3 years లో బాబరీ మస్జిద్ మొత్తం కట్టేస్తే బంగాల్ రామ భక్తులు సహా యావత్ రామ భక్తులు యావత్ భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్లో అదే బాబరీ మస్జిద్ కూడా కూల్చివేస్తాం. బంగాల్ రామ భక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఎవరిది మీ అందరికీ తెలుసు. హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ అక్కడ దాదాపు 1 కోటి పైన బంగ్లాదేశీ ముస్లిమోల్ని ఇల్లీగల్గా బంగాల్లో ప్రవేశ చేపించిన అట్లాంటి మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉన్నది. ఎవరిది గవర్నమెంట్ ఉంటే వాళ్ళది రాజ్యం మీ అందరికీ తెలుసు. అందుకోసం భయపడే అవసరం లేదు. వచ్చే సమయంలో ఏ రోజు బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరైతే రెడీ ఉంటారు, కానీ యావత్ భారతదేశం నుంచి రామ భక్తులకి నేను బంగాలు ముషీరాబాద్లో తీసుకొని వస్తాను. మీరు మనం కలిసి ఏ విధంగా అయోధ్యలో బాబరీ మస్జిద్ని కూల్చివేసినారు కదా, అదే విధంగా బంగాల్లో తయారైతున్న అదే బాబరీ మస్జిద్ కూడా మనం అందరం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.